అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, ప్రోటోకాల్ ప్రకారం కానివ్వండి, నన్ను పిలిచినా పిలవకపోయినా, నన్ను పేరు పెట్టినా పెట్టకపోయినా పెద్దపల్లి ప్రజల కోసం ఎల్లప్పుడూ ఉంటా అని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ నా మాటిస్తూ ధన్యవాదాలు. ఈయనరా ఏమంటున్నాడో, ప్రోటోకాల్ పాటించినా పాటించకపోయినా, పిలిచినా పిలవకపోయినా పెద్దపల్లి ప్రజల కోసమే ఎల్లప్పుడూ ఉంటా అని అంటున్నాడంటే, మరి ఎంపీ గారికి అక్కడి ఆఫీసర్లు పెద్దపల్లి కాంగ్రెస్ పెద్దలు ఇల్వ ఇయ్యకుండా పక్కకు పెడుతుండ్రా ఎట్లా? ఒకవేళ అందరూ లీడర్లను చూసినట్టే అధికారులు లీడర్లు కూడా చూస్తే ఇట్లా ఈ మాట కూడా గడ్డం వంశీ గారి నోట్లకెళ్ళి ఎందుకు ఎల్లునో, మాట్లాడేటప్పుడు ముఖంలో కూడా కలలేదు. ఎవరి మీదనో అలిగి ముఖం మార్చుకున్నట్టే అనిపిస్తున్నది కదా. ఎంపీ గారికి ఇల్వ ఇయ్యకుండా అంతా పక్కకు పెడుతున్నోళ్ళు ఎవరో? ఆ వంశీ సార్ కూడా ఎనడన పోయి ముఖ్యమంత్రి రేవంత్ సార్ని కలిసి గోడు చెప్పుకుందామంటే అపాయింట్మెంట్ కూడా ఇయ్యలేదా? ఎందుకు అంత పెద్ద సభల పెద్దపల్లి ఎంపీ వంశీ సారు అంత బహిరంగంగా ప్రోటోకాల్ ముచ్చట్నే ముంగటేసి ఉపన్యాసాన్ని ముగించిండు? రెడ్డిల రాజ్యంలో ఎస్సీ బిడ్డలను చిన్నచూపు చూసే కొందరు అధికారులు లీడర్లు ఉన్నారా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.